భస్మాసురుడు అసలు పేరు వృకుడు. శివుడు అనుగ్రహం కోసం అతడు నదీ తీరంలో హోమం చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. చివరకు కత్తితో తన తలను నరుక్కొని అగ్నికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు ఆ పరమశివుడు కరుణించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి భస్మాసురుడు, నా చేతిని ఎవరి తల మీద ఉంచినా వారు నిలువునా భస్మమైపోవాలని వరం కోరాడు. చేసేదేమి లేక ఆ పరమశివుడు సరే అన్నాడు. ఆ వర ప్రభావం ఎలాంటిదో చూడాలనిపించి వృకుడు తొలుతూ శివుడు తల మీద చేతిని ఉంచబోయాడు. పరమశివుడు భయంతో పరుగులు తీశాడు. ఓ సామెత ఉంది, ఆయుధం ఎంతటి శక్తివంతమైనదైనా ప్రమాదం లేదు, అది ఓ అవివేక చేతిలో పడేదాకా. దాన్ని నిజం చేసినవాడు అశ్వత్థాముడు. బ్రహ్మ శిరోనామకస్త్రాన్ని అశ్వత్థామ చేతిలో పడి దుర్వినియోగమైంది. ఈ విషయం భారతం చెప్పింది. అంతకు మించిన బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రాన్ని సాధించిన అర్జునుడు నిగ్రహాన్ని పాటించాడు. ఆవేశం తాను చెయ్యగలిగిన దాన్నే చెయ్యాలనుకుంటుంది, కానీ వివేకం తాను చేయాల్సిన దాన్నే చెయ్యాలని చూస్తుంది.